వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రష్యాలో భారీ భూకంపం, భయపెడుతున్న దృశ్యాలు. ఢిల్లీలోని మహిళపై పడిన విద్యుత్ స్తంభం. మంత్రి సీతక్క నిర్లక్ష్యం, ఊరు ఖాళీ చేసి వెళ్తున్న ప్రజలు. పోలీస్ జాగిలాలకి ఘనంగా వీడ్కోలు పలికిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్. వరంగల్ భద్రకాళి అమ్మవారికి చీర సారెని సమర్పించిన సేవకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్కి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం ఆయనను ఈడీ అధికారులు బుధవారం హాజరు కావాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. కాగా ఈడీ నోటీసులు అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి తదితరులు కూడా ఉన్నారు. ఇట్లే సార్ లిఫ్ట్ ఓకే ఓకే అన్నట్టు అవుతాం ఇక్కడనే అవుతాం. ఓకే సార్ షూర్. శంషాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం వద్ద సులోచన షాంహాన్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ సీట్ అధికారులు. 12 బాక్సుల్లో దాదాపు 11 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ నగదు ఆంధ్రప్రదేశ్లోని లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బుగా గుర్తించిన సీట్ అధికారులు. అర్ధరాత్రి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్న సీట్ అధికారులు ఫామ్ హౌస్లోని 12 బాక్సుల్లో ఉన్న 11 కోట్ల స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించిన ఆంధ్రప్రదేశ్ సీట్ అధికారులు నగదును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు. కాచారం అన్న కాచారం సంగారెడ్డి జిల్లా జరిగింది. మొత్తానికి తన విచారణ వేగవంతం చేయడంతో కూడా వెలుగులోకి వచ్చినాయి. ఈ 11 కోట్లు ఇప్పుడు కొనడంతో ఇక్కడ ఎక్కడెక్కడ ఆ వీళ్ళు అక్రమంగా సంపాదించిన ఈ మధ్య చెప్పినటువంటి అమౌంట్ మధ్యవర్తులు ఎవరైతే మనకి ఇక్కడ పెట్టామని చెప్పినటువంటి వరుణ్ కుమార్ గారు, ఈ అప్పగెట్టిన ఈ గోడౌన్ చూసినటువంటి వినయ్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళ సంవత్సరంలో ఈ నోట్ల కట్టలన్నీ లెక్కిస్తే 12 బాక్సుల్లో మొత్తం 11 కోట్ల రూపాయలు దీంట్లో ప్యాక్ చేయబడి ఉన్నాయి. ఈ ప్యాక్ చేయబడినటువంటి 12 బాక్స్ పెట్టిలను మధ్యవర్తుల సమస్యల్లో వీటన్నిటిని ప్యాక్ చేసి వాటి మీద మధ్యవర్తులు, ఈ ప్రత్యక్ష సాక్షులు, ఈ కేసులో అసిస్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా సంతకాలు చేసినటువంటి స్లిప్స్ని ఈ బాక్సుల మీద అంటించి దీన్ని సీల్ చేయడం జరుగుతుంది.
కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పని నిమిత్తం రావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణంలో ప్రెస్ క్లబ్లో అధ్యక్షులతో పాటు సభ్యులు పలువురు మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులను కలుసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రెస్ క్లబ్ కార్యాలయం ఏర్పాటుకు క్వార్టర్స్ కేటాయించారని చెప్పడం జరిగింది. పాత్రికేయ మిత్రులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. చాలా కాలంగా ప్రెస్ క్లబ్ కావాలి, ప్రెస్ సోదరులు కానీ అట్లాగే ప్రెస్తో మాట్లాడడానికి ఇతర పౌరులు కానీ ఎవరైనా వచ్చినా కానీ ఒక సెంటర్ లేదు కర్నూలులో. సమాచార శాఖ వాళ్ళు వాళ్ళ అనుమతితో ఇంతకాలం ఏదో పని నడుస్తుంది, కానీ పౌరులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది 4వ స్తంభం. దేశంలో ఏ విషయాలైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు పత్రికల ద్వారా ప్రభుత్వానికి చేరుతాయి. ఆ రకంగా ఏంటంటే ఈరోజు ఇది సాధించుకున్నానని తెలిసి చూడడానికి వచ్చాను. నేను ఇక్కడ ఉండేటువంటి మిత్రులు చెప్పారు గవర్నమెంట్ అలొకేట్ చేసిందని. నేను కలెక్టర్ గారిని అభినందిస్తున్నా. అట్లాగే ప్రభుత్వం వీరికి ఉచితంగా స్థలం ఇవ్వడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవెటు ఎప్పుడో రాజధాని వచ్చినప్పుడు కట్టిన క్వార్టర్స్, ఆ రోజు భూమికి విలువ లేదు. ఎప్పుడో కట్టిన క్వార్టర్స్ దానిలకు విలువ లేదు. ఈ ప్రెస్ ఎవరికో వ్యక్తులకు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రెస్ వాళ్లకు ఉచితంగా ఇవ్వాలని, ప్రెస్ క్లబ్ నిర్మాణానికి ప్రభుత్వమే ఆర్థికంగా కూడా చేయూతనిస్తే ఆ రకంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను హృదయపూర్వకంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఏమైనప్పటికీ పాత్రికేయ మిత్రులు దీన్ని పట్టుదలతో ఐక్యతతో అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రష్యాలోని కమచ్కట్కా తీరంలో రిక్టర్ స్కేల్పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది పెట్రోప్లావెక్స్ కమచ్కట్స్కీకి 136 కిలోమీటర్ల దూరంలో భూమికి 19.3 కిలోమీటర్ల లోతులో నమోదైంది. దీని ప్రభావంతో రష్యా, జపాన్, హవాయి, అలాస్కా, అమెరికా పశ్చిమ తీరంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. కాగా భూకంపాలకు కారణంగా ఇళ్లు ఊగుతున్నాయి. ఇళ్లలోని జనం భయంతో కేకలు వేస్తున్నారు. ఈ భయానక దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూలై 31వ తేదీ సాయంత్రం నుంచి ఆగస్టు 6 వరకు పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమాలు ఉంటాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పాదయాత్ర పరిగి నుంచి ప్రారంభమై వరంగల్ వర్ధనపేట వరకు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. అదేవిధంగా 31 సాయంత్రం నుండి ఇన్ఛార్జ్ మీనాక్షి గారు, నేను దాదాపు 10 జిల్లాల్లో మొదటి విడతగా 31 నుండి 6 వరకు పాదయాత్రలు, శ్రమదాన కార్యక్రమాలు, దాంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాలని, వారితో ఇంటరాక్ట్ అవ్వాలని నిర్ణయించడం జరిగింది. పరిగి నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలు వరంగల్ వర్ధనపేట వరకు దాదాపు 6-7 రోజులు పాదయాత్రలు ఉంటాయి. ఈ పాదయాత్రలో ముఖ్యాంశం పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి కేబినెట్ సభ్యులు, మా శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండి 18-20 మాసాలుగా ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యాల వరకు, ఇందిరమ్మ ఇళ్ల వరకు, రేషన్ కార్డులటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అయితే ప్రజలకు ఇస్తున్నారో
వాటన్నిటి కూడా వివరించే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. 5-6-7 తేదీల్లో ఢిల్లీకి వెళ్ళన్నారు కదా, మరి పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. పాదయాత్రలు 6 వరకు ఉంటాయి. ఢిల్లీ కార్యక్రమం ఉంది కాబట్టి ఆ 2 డేట్లు సరి చేసుకొని రేపు ముఖ్యమంత్రితో మాట్లాడి ఢిల్లీ వెళ్ళే తేదీని మరొకసారి ఎడిట్ చేసుకొని నిర్ణయించుకుంటాం. రష్యాలో భారీ భూకంపం 8.7 తీవ్రతతో ప్రకంపనలు. హైక్వాడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం. రష్యా జపాన్కు సునామీ హెచ్చరికలు జారీ. ఉత్తర పసిఫిక్ ప్రాంతంలో రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హైక్వాడో దీవుల్లో తాకిన సునామీ. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడే. కామాట్స్కీ ప్రాంతంలో విద్యుత్ సెల్ ఫోన్ సేవల్లో అంతరాయం. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు పొంచి ఉన్న ముప్పు ప్రజలంతా ధైర్యంగా ఉండాలి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలన్న అధ్యక్షుడు ట్రంప్. కాలిఫోర్నియా, హవాయి, అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో ఉన్న భారత పౌరులకు కాన్సులేట్ హెచ్చరిక. Empty beaches, ton of traffic. Oh my God, Chewy, it's okay. Oh my God. Tsunami siren. 10. Офигеть! Ala Moana Beach. Sirens in the background. Those are tsunami waves. Look at that. Wow. Wow. Look at that. That is amazing. Unbelievable. Йосиф! Господи, Боже мой! Стой, Йосиф, стой, Господи, Боже мой! Когда успокоится все, Господи! Ой-ой-ой-ой-ой-ой-ой-ой! Господи! Йосечка мой маленький, Йосечка! Сейчас пойдем. Сейчас пойдем, подожди. А у нас землетрясение. А у нас землетрясение.
కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలుపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. ఢిల్లీలోని ఠాగూర్ గార్డెన్ ప్రాంతంలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. రద్దీగా ఉండే ఈ రోడ్డుపై ఓ మహిళ స్కూటర్పై వెళ్తుండగా విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా కూలింది. విద్యుత్ తీగల్లో ఆమె చిక్కుకుపోయింది. అక్కడున్న వారంతా ఆమె చనిపోతుందని తొలుత భావించారు. అదృష్టవశాత్తు కరెంటు సరఫరా లేకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. దీంతో ఆమెను స్థానికులు విద్యుత్ తీగల్లో నుంచి బయటకు తీశారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో రెండో రోజు చర్చ కొనసాగుతుంది. మంగళవారం లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రసంగం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి కీలక నిందితుడు సులేమాన్ హతమయ్యాడని అమిత్ షా ప్రకటించారు. మతం పేరుతో పర్యాటకుల్ని చంపడం అమానుషమని అన్నారు.
నిన్న భద్రతా బలగాలు 3 ఉగ్రవాదులను హతమార్చాయని మన సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులకు అభినందనలు అని పేర్కొన్నారు. ఆపరేషన్ మహదేవ్ ఇంకా కొనసాగుతుందని తెలియజేశారు. सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए और माननीय अध्यक्ष जी, ये जो सुलेमान है, ए श्रेणी का लश्कर तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. और माननीय अध्यक्ष जी, मैं सदन को और सदन के माध्यम से पूरे देश को बताना चाहता हूं, जिन्होंने बैसरन घाटी में हमारे प्रवासियों को, नागरिकों को मारा था, ये तीनों आतंकवादी ये थे और तीनों मारे गए. ఈ నెల 17న జరిగిన కుల దురహంకార హత్యకు గురైన చల్లూరి మల్లేష్ అమ్మాయిలను వేధించేవాడిగా, హింసించేవాడిగా మరియు నైనాల రాజిరెడ్డి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మాయిని అరేంజ్మెంట్ చేశాడని, ఆయన ఒక రౌడీ షీటర్ అని, అందుకే అలా కిరాతకంగా చంపారని చిత్రీకరించి పోలీసు వారు తప్పుడు నివేదికలు సమర్పించి పత్రికా ప్రకటనలో కూడా ద్రోహిగా ప్రచారం చేసిన సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చల్లూరి మల్లేష్ ద్రోహి కాదని, రౌడీ షీటర్ కూడా కాదని, ఆయనపై కావాల్సుకొని రౌడీ షీటర్ కేసు నమోదు చేశారని, ఆయన నైనాల రాజిరెడ్డి బిడ్డను ప్రేమించిన ఒక ప్రేమికుడని, మనసున్నవాడు ప్రజల్లో మంచి ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండేవాడని నిజాన్ని తెలియపరచడానికి ఈరోజు ఈ చేలో వెల్గటూరు ధర్నా నిర్వహించడం జరిగింది. చేయడం కూడా ఇలా పోలీసు వ్యవస్థ గాని, రెవెన్యూ వ్యవస్థ గాని మరి ఆయన మర్డర్కు ఎంతో కొంత మీరు మద్దతు చేసినట్టుగా చేసుకొని ఇలా దుండగులు ఇలా మర్డర్ చేయడానికి ఇలా ఇంత పెద్ద కుట్ర చేసి చంపడం జరిగింది. ఇలా రాష్ట్రం వర్ణాలు అమ్మాయి అగ్రవర్ణాలు మా అమ్మాయిలను ప్రేమిస్తే మా అమ్మాయిలను చంపేస్తున్నారు, యాసిడ్ పోసి చంపేస్తున్నారు. ఇలా మా అబ్బాయిలు అగ్రవర్ణాల అమ్మాయిలను ప్రేమిస్తే మా అబ్బాయిలను కూడా చంపేస్తా ఉన్నారు. ఇది నిరంతరం జరుగుతూనే ఉంది. కానీ సార్, మీరు కొంచెం నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే బైండ్ ఓవర్ చేస్తున్నారో ఆ మరునాడే మీరు కొద్దిగా దాన్ని ఎంక్వైరీ చేస్తే బాగుంటుండే. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రేమలో పడి మరి మావాడు ఆయన ఆస్తులు కూడా అర్పించుకున్నటువంటి సందర్భం. ఆయన ప్రతిరోజు ఇంటికి వస్తే వాట్సాప్ గ్రూప్ లో కూడా ముద్దులు పెట్టడము, మాట్లాడడము ఇది నిరంతరం జరుగుతున్నటువంటి సందర్భం. వాళ్ళ అమ్మ నాన్న లేని సందర్భంలో ఆ అమ్మాయి ఇంటికి రాకపోతే నేను చచ్చిపోతా, కోసుకొని చచ్చిపోతా అని చెప్పి అంటే ఆ అబ్బాయి ఇంటికి పోయి కూడా మరి ఆ అమ్మాయితో కలిసి ఉన్నటువంటి సందర్భం ఆ ఊరందరికీ కూడా తెలుసు. అది మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న మంత్రి గారు, కలెక్టర్ గారు, ఎస్సీ ఎస్టీ మరి మన చైర్మన్ కమిషన్ గారు కూడా రావడం జరిగింది. వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే డిఎస్పీ గారు ఉన్నారో వాళ్ళు కరెక్ట్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఇక విచారణ కరెక్ట్ జరపలేదు. ఈ అబ్బాయికి మల్లేష్ కు అన్యాయం జరిగిందని, చల్లూరు మల్లేష్ కు అన్యాయం జరిగింది, వెంటనే డిఎస్పీ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి అన్నా గానీ వీళ్ళ ఒక ప్రభుత్వం నుంచి మరి బాధ్యత గల వచ్చి ఇలా హామీ ఇచ్చినా గానీ ఇంతవరకు వాటి మీద చర్యలు లేవు. ఎందుకంటున్నామంటే సార్, ఇలా అక్కడికి వచ్చి తెలుసుకున్న వాళ్ళకంతా అన్యాయం కనిపిస్తా ఉంది, కానీ విచారణ చేసిన అధికారులకు న్యాయం కనబడడం లేదు. అందుకే మేము కోరుకుంటా ఉన్నాం సార్, ఇలా మీరే గాని వారే గాని ఇప్పటికైనా మా అబ్బాయి ప్రేమించాడు గాని ఆ ప్రేమించడం ని హింసించండి అని చెప్పి అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఇలా అమ్మాయి ఏమో ముస్లిం అని రమ్మంటది, మా ఇంటికి అరెస్ట్ చేస్తాను వచ్చిండని చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే కేసుల మీద కేసులు పెట్టి ఇలా ఒక రౌడీ షీటర్ బుక్ చేయాలంటే కనీసం వేరే కుటుంబాలని అరేంజ్మెంట్ చేయడమో, లేకపోతే ఒకరి మీద పోయి అనవసరంగా దాడులు చేయడమో, అమ్మాయిల్ని అరేంజ్మెంట్ చేయడమో చేస్తే చేయాలి. కానీ ఒకటే కుటుంబం వాళ్ళే కేసు పెడుతున్నారు. మరి 5-6 కేసులు ఒకటే కుటుంబం అయింది. మరి దీని మీద రౌడీ షీటర్ బుక్ చేయాల్సలే అని కూడా కనీసం అధికారులు ఆలోచించకుండా కేసు చేయడం అయితే దుర్మార్గం సార్. మరి వాళ్ళకి చట్టాల గురించి తెలియదా, లేకపోతే కక్ష కట్టి ఆ రెడ్డిలకు మద్దతుగా వాళ్ళు చెప్పిందే రాసి ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు డబ్బులకేమైనా ప్రలోభపడ్డరా? ఇది ఖచ్చితంగా మీరు కూడా మనసు పెట్టి ఆలోచించాలి. ఇకనైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర మాట్లాడినప్పుడు ఆ న్యాయ అన్యాయాలను కూడా మీరు కూడా ఇప్పుడు ఇన్ని రోజులు ఏం జరిగిందో కానీ ఇప్పుడైతే బయటికి తీయవలసిన అవసరం ఉంది. అది బయటికి వచ్చేంత వరకు ఇలా మల్లేష్ గారి
ఆ మల్లేష్ గారి మంచితనాన్ని నిజాయితీని బయట తీసుకురావడానికి మేము ఉద్యమిస్తున్నాం. ఆయన మీద తప్పుడు ప్రచారం ఏదైతే పోలీసు వాళ్ళు మరి చేస్తా ఉన్నారో మరి దాన్ని మేము అది బయటకు తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఆయన ప్రాణం తీసుకురాలేము కానీ నిజాయితీని మాత్రం బయటకు తీసుకొచ్చేంత వరకు మరి అంతేగాక ఇలా ఏదైతే చట్టపరంగా రావాల్సిన అన్ని వస్తా ఉన్నాయి చాలా సంతోషం. కానీ ఇలా రాజారెడ్డి మల్లారెడ్డి ఏదైతే ఉన్నారో ఎవరైతే మర్డర్ చేసిండ్రో ఇది కుల అహంకారంతో చేసిండ్రు కాబట్టి వాళ్ళ ఆస్తులు జప్తీ చేసి కనీసం ₹1 కోటి ఆ కుటుంబానికి సహాయం చేసేలాగా ఇక్కడ మేము మంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీ మరి మంత్రి గారు కాబట్టి వారికి కూడా బాధ్యత ఉంది. మరి మన నియోజకవర్గంలో ఇంత పెద్ద అన్యాయం జరిగితే ఇవాళ ఎక్కడెక్కడ జరుగుతాయి ఇక్కడ స్పందిస్తా ఉన్నారు. కానీ మన దగ్గర జరిగినప్పుడు ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి మరి ఏదైతే మేము డిమాండ్స్ పెట్టామో మరి వాళ్ళ ఆస్తులను జప్తీ చేసి ₹1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించాలి. మరి వాళ్ళకు ఉరిశిక్ష పడేంత వరకు కూడా మరి అందరూ కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.